అనంతపురంలో సామాజిక సాధికార యాత్రకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మైనార్టీల అకౌంట్లో జమ చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి దీని ద్వారా ఈరోజు వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా అందరితో సమానంగా నిలిచేటట్టుగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం అయితే ఈరోజు చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఈరోజు రాజకీయ పరంగా ఏ సామాజిక వర్గం కూడా అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా చట్టసభల్లో మరి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్లకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అనేక దశాబ్దాలుగా ఈ అణగారిన వర్గాలు మాకు చట్టసభల్లో అవకాశం కల్పించండి అని చెప్పి ఎంత మొరపెట్టుకున్నా కూడా మరి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా కనికరించిన పరిస్థితి లేదు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి అడగకుండానే మరి ఈరోజు ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు 50% రిజర్వేషన్ తీసుకొచ్చి మరి నామినేటెడ్ పదవుల్లో ఈరోజు 50% ఈరోజు వాళ్లకు పదవులు ఇచ్చిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి అదేవిధంగా ఈరోజు తన మంత్రివర్గంలో ఒకసారి చూస్తే 25 మంది మంత్రులు ఉంటే 17 మంది ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన సుమారుగా 70% మంది ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాంట్లో 80% ఈరోజు 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈరోజు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా క్షేత్రస్థాయి నుంచి కూడా ఒక వార్డు మెంబర్ నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి వరకు కూడా మరి ఈరోజు ఈ అణగారిన ఏదైతే ఈ సామాజిక వర్గాలు ఉండారో మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు చేయి పట్టుకొని ఈరోజు రాజ్యాధికార వైపు నడిపిస్తున్న ప్రభుత్వం మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మనం గర్వంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలి. ఇప్పుడే అన్న చెప్పినట్టుగా కొన్ని ఛానల్స్ కానివ్వండి, కొన్ని పత్రికలు విష ప్రచారాలు చేస్తున్నాయి. మరి ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా మరి దాన్ని ఏదో ఒక రకంగా మరి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఈ సామాజిక సాధికారత బస్ యాత్ర ద్వారా మరి ఈ రాష్ట్రంలోనే ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో ఒక చైతన్యం తీసుకురావాలి, మరి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ సామాజిక సాధికారత బస్ యాత్ర ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ఈ బస్ యాత్ర ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అణగారిన వర్గాలు ఏదైతే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారో తండోపతండాలుగా వేల సంఖ్యలో ఈరోజు వాళ్ళందరికీ వచ్చి స్వాగతించడము, వాళ్ళ అభిమానాన్ని చూస్తుంటే గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా మా నాయకులు వచ్చారు, మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వచ్చారని చెప్పి ఈరోజు వేల సంఖ్యలో ఈరోజు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరి ఈ అణగారిన వర్గాలన్నీ కూడా మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండారు, ఈ ప్రభుత్వం వెంట ఉండారు. మరి ఈరోజు మా నాయకుడు ఒకే ఒక్క మాట అంటున్నాడు, మీ కుటుంబానికి మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి అని చెప్పే దమ్ము ధైర్యము ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా, ఏ నాయకుని కన్నా ఉందా? మరి 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈ మాట అనగలడా? మరి నేను 14 ఏళ్లలో మరి మీ కుటుంబాలకు మేలు చేశాను, మీ ప్రాంతాలకు మేలు చేశాను, నాకు ఓటు వేయమని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు. మరి అలాంటిది ఈరోజు ఒక నిబద్ధతతో ఖచ్చితంగా ప్రజలకు మాటిచ్చాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఓర్చుకొని మరి ఇప్పుడే చెప్పినట్టుగా 2 సంవత్సరాలు మనము కోవిడ్ని చూసాం. మరి ఆ కోవిడ్ పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా ఒక సంక్షేమ పథకం కూడా ఆపకోకుండా ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా భావించి ఈరోజు ఒక మంచి పరిపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఒక నినాదంతో మరి ఈరోజు సామాజిక సాధికారత బస్ యాత్ర మరి ఈరోజు అనంతపురం పట్టణానికి రావడం జరిగింది. మరి ఇక్కడ కూడా వేల సంఖ్యలో మరి ఈరోజు ఈ బస్ యాత్రకు స్వాగతం పలకడం జరిగింది. మరి కొద్ది సమయంలోనే మరి ఈరోజు ఒక పెద్ద బహిరంగ సభ కూడా మరి గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరి వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మరి ఈరోజు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు మన కష్టకాలంలో ఉన్నాడు,
మనకు ఏ ప్రభుత్వం న్యాయం చేసిందని చెప్పి మరి ఈ వర్గాలు ఒక్కసారి పునరాలోచన చేసుకొని ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి కూడా మరొక్కసారి ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.